అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా కొన్ని నిమిషాలు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈ రోజున మన ధ్యానాంశము మోషే. మోషే అను మాటకు అర్థము బయటకు తీయడం మరియు పిల్లవాడు జన్మించుట. ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము మరియు కొన్ని కీర్తనలు వ్రాసిన దానికి రచన మోషే. సుమారు క్రీస్తు పూర్వము 1406 నుండి 1446 సంవత్సరాలలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. భక్తుడైన మోషేలో ఉన్న ఆత్మీయ అనుభవాలను మనము ధ్యానించుకుందాం. మొదటిది, మోషే భక్తుడు పరసంబంధ అనుభవాలు కలిగిన వాడు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3-4 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడువాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. మోషే వ్రాసిన కీర్తనలు పరలోకంలో దూతలు ఆలపించారు. ఎంతో గొప్ప ఆధిక్యతను ప్రియులరా, చాలామంది కీర్తనలు వ్రాసారు, కానీ అందరి కీర్తనలు పాటలు పాడలేదు. కానీ మోషే కీర్తనలు మాత్రం పాడారు. పరసంబంధమైన అనుభవంతో ఆయన వ్రాసాడు కాబట్టి వాళ్ళు ఆ విధంగా పాడడం జరిగింది. రెండవది బి, పరసంబంధమైన స్వరాన్ని, జ్వాలను హోరేబు కొండపై చూచిన వ్యక్తి. నిర్గమాకాండము 3వ అధ్యాయం 2-3 వచనాలలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. నేను చదువుతాను, జాగ్రత్తగా వింటూ మీరు వాక్యాన్ని వినాలని కోరుతున్నాను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఎవరికి? మోషేకి. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదని అనుకొనేను. దేవునికి మహిమ కలుగును గాక. మోషే నిలబడి ఉన్న స్థలములో ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక జ్వాలను ఆయన చూస్తున్నాడు, అగ్ని జ్వాలను. అప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, మోషే ఏం చూస్తున్నావు అన్నప్పుడు ఆయన పొద మండుచున్నది, అది కాలిపోవడం లేదు, ఇదేంటి అని చూచుచున్నాను అని తను అనుకుంటూ ఉన్నాడు. ఈ గొప్ప వింత ఏంటో చూస్తానని చూశాడు. నిజమే దేవుని బిడ్డారా, మరి దేవుడు చేసే అద్భుతము, ఆశ్చర్యము అది కేవలము దేవుడే చేయగలడు. కనుక మనము కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలను చూడాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.